రావణ్ అలియాస్ జోసెఫ్కి ఏబి వెంకటేశ్వరరావు గారు మద్దతు. అతని వాదాన్ని మేము సమర్థించటం లేదు కానీ యుఏపిఏ కేసు పెట్టడం తప్పు. నేను అలాంటి పాయింట్తో ఏకీభవిస్తా మామూలుగా ఒక తటస్థుడిగా. అయితే ఇక్కడ తెలిసి చేసిన నేరం, తెలియక చేసిన నేరం, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలోని ప్రతి వ్యవస్థ నీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే తెలుసుకో. కానీ ఈ వ్యవస్థల మీదన ఒక ద్వేషాన్ని పెంచడం. ఆయన ఏదో చెప్పారు, భగత్ సింగ్, హెడ్మా వీళ్ళందరూ ఒకటే కోవా అన్నట్టు. భగత్ సింగ్ భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలు చేయాల. బ్రిటిష్ వాళ్ళ నుండి స్వతంత్రం కోసం, భారత్ కోసం పోరాడారు ఆయన. హెడ్మా ఏ స్వతంత్రం కోసం పోరాడాడు? భారతదేశంలో నుండి గిరిజన ప్రాంతాలు వేరు చేయడానికి పోరాడా? ఈ దేశం కోసం పోరాడాడు అతను? ఈ దేశ పోలీసుల్ని చంపి ఈ దేశపు యొక్క సైన్యాన్ని చంపేటటువంటి వ్యక్తి ఏ విధంగా భగత్ సింగ్తో సరైనడవుతాడు? వెంటనే ఒక పాయింట్ వాడచ్చు. ఆ రోజుల్లో బ్రిటిష్ పోలీసులు అంటే మరి వాళ్ళకి తీవ్రవాదే అయ్యాడు కదా భగత్ సింగ్ అన్నటువంటి. కరెక్ట్, బ్రిటిష్ వాడు వచ్చి ఈ దేశాన్ని ఆక్రమించుకున్నాడు కానీ మనం వెళ్ళి మన పోలీసులు వెళ్ళి ఏ దేశాన్ని ఆక్రమించుకోలేదు కదా. ఇక్కడ నక్సల్స్ని సమర్థించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, నక్సలిజం అనేటటువంటి దానికి రీజను గ్రామీణ ప్రాంతాలలో కుల వివక్ష కారణంగా, ఆర్థిక వివక్ష కారణంగా అణచివేతకు గురైన కుర్రోళ్ళని ఒక చోటకి చేర్చడం యాక్సెప్టబుల్. అలాంటి పోరాటాన్ని నేను సమర్థిస్తా. కానీ అది ఎటు దారి తప్పింది? నిజంగా గ్రామీణ ప్రాంతంలో పేదరిక నిర్మూలన జరిగిందా? కుల వివక్ష నిర్మూలన జరిగిందా? అవి చట్టాల ద్వారా జరిగినాయి, రాజ్యాంగ అమలు ద్వారా జరిగినాయి. నిజమైనటువంటి పెత్తందారుల దగ్గర వీళ్ళు డబ్బులు వసూలు చేసుకున్నారు కానీ పేద ప్రజలకి ఎక్కడ సపోర్ట్ అయ్యారు? గిరిజన ప్రాంతాలు 77 ఏళ్ళు ఎందుకని అభివృద్ధికి నోచుకోలేకపోయినాయి? గిరిజన ప్రాంతాల్లో రోడ్లు ఎందుకు లేకపోయినాయి? మౌలిక వస్తువులు ఎందుకు లేకపోయినాయి? ప్రతి పల్లెటూరులో అంతో ఇంతో ఏదో ఒక సదుపాయం ప్రభుత్వం నుంచి ఉంది, కరెంటో గిరంటో. కానీ గిరిజన ప్రాంతాలు ఎందుకు లేకపోయినాయి అంటే ఈ నక్సలైట్లు చైనా భావజాలంతో లేకపోతే కనుక ఏదో ప్రపంచ ఉగ్రవాద భావజాలంతో వాళ్ళు చేసిన పనికి 77 ఏళ్ళుగా గిరిజనులు అభివృద్ధికి నోచుకోకపోయారు. సరే, అది మనం అర్థం చేసుకోవడంలో వేరే కోణం అర్థం చేసుకోవచ్చు, అంతవరకు కూడా యాక్సెప్టెడ్. కానీ అతన్ని భగత్ సింగ్తో పోల్చడం అనేటటువంటి తప్పు. అది ఏబీ గారు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. రెండవది, తీవ్రవాదులకి మానవ హక్కులు ఉంటాయి అనే పదం అతను మాట్లాడుతున్నాడు. అతను చాలా ఉపన్యాసాల్లో అది ఒక పాయింట్ కావచ్చు, బట్ అతని భావజాలం అది. తీవ్రవాదం అనేటటువంటిది ఏ విధంగా మానవ హక్కుల్ని యాక్సెప్ట్ చేస్తుంది? తీవ్రవాది ఎదుటివాడి మానవ హక్కుల్ని హరిస్తూ, పౌర హక్కుల్ని హరిస్తూ ప్రాణాలు తీస్తుంటే వాడికి ఇంకేం హక్కు? అది తీవ్రవాదాన్ని సమర్థించడం అవ్వదా? వాడికి కూడా మానవ హక్కులు ఉంటాయంటే ఉంటాయి, ఈ దేశంలో ప్రతి ఒక్కడికి ఉంటాయి. కాకపోతే సమస్య ఏంటంటే తీవ్రవాదికి ఉండే మానవ హక్కు తప్పని మాట్లాడాల్సింది తీవ్రవాదికి కూడా మానవ హక్కులు ఉండాలి అని చెప్తుండటమే తప్పు. మనం ఈ విషయంలో అంటే తద్వారా తీవ్రవాదాన్ని పరోక్షంగా సమర్థించుకుంటూ. ఇంకొకటి, ఎవరో ట్వీట్ చేశాను నేను, ఈ సన్యాసాశ్రమం గురించి సన్నాసులు అన్నారు అన్నటువంటి పదం. నాకు అతను వాడే పదం అర్థమైంది, సన్నా డాష్ డాష్లు. ఆ పదం నా సంస్కృతి, నేను పూజించే దేవుణ్ణి, నేను ఫాలో అయ్యేటటువంటి సంస్కృతిని గురించి ఆ పదజాలం వాడడానికి అసహ్యమేసి మాట్లాడలేదు నేను. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. రెండవది, అట్లాంటి ఒక దారుణ కారు కూతలు కూయడం ద్వారా నువ్వు నాస్తికుడివి, గుడ్, ఎంజాయ్. రాధా మనోహర్ దాస్ అన్నాడు, తప్పు, ఎస్, గుడ్, నువ్వు కూడా కంప్లైంట్ వెళ్ళిపెట్టి పోలీసులకి యాక్షన్ తీసుకోమని చెప్పు, చట్టబద్ధంగా లేకపోతే కోర్టుకు పో. ఇది లేదో విమర్శించు. ఆయన దూషిస్తే నువ్వు అంతకంటే దారుణమైన దూషణ, దేవుడి దూషిస్తే ఎలా రైట్ అవుతుంది? రాధా మనోహర్ దాస్ యేసుక్రీస్తు గురించి మాట్లాడిన మాటలు నేను విభేదిస్తా, తప్పుపడతా. ఏమంటే మీరు సంస్కారవంతంగా మాట్లాడాలా? మీరు ఒక దేవుణ్ణి మాట్లాడాలనుకున్నప్పుడు మీరు ఇంకొక దేవుణ్ణి కించపరచడం తప్పని మాట్లాడండి. నేను విమర్శించేటప్పుడు అంతే ఉంటుంది తప్పించి ఎప్పుడు కూడా పరదైవ దూషణ ఎప్పుడు చెయ్యకూడదు కూడా. ఇక్కడ ఇతను వాడినటువంటి పదజాలం ఎలాంటిది? రామాయణ మహాభారతాల గురించి ఎంత దారుణమైనటువంటి కారుకూతలు మాట్లాడాడు ఇతను.
అలాంటి వ్యక్తిని వెనకేసుకురావడం రైటా అన్నది ఆలోచించుకోవాల్సింది.